నాన్న ధనుష్, నీకు మాట్లాడడం ఇబ్బందిగా ఉంటే ఫోన్ చేసివ్వు, నేను మాట్లాడతాను. అది కాదమ్మా. వాళ్ళు ఒప్పుకుంటేనే వెళ్దాం నాన్న, లేదంటే మన ఇంట్లోనే జరిపిద్దాం. మన ఇంట్లోనే అయితే ఓకే. ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో అమ్మా సిరి, ఎలా ఉన్నారు అత్తయ్య? బావున్నానమ్మా. నాన్నగారున్నారా? ఉన్నారు, మాట్లాడండి. హలో భానుమతి గారు. నమస్తే అన్నయ్య గారు. నమస్తే అమ్మా, చెప్పండమ్మా. ఏం లేదన్నయ్య గారు, రేపు మెహందీ ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాను. మీరందరూ ఇక్కడికి వచ్చినా సరే, లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నా సరే, దేనికైనా మేము సిద్ధంగానే ఉన్నాం. అమ్మా తప్పుగా అనుకోకండి, ఈ మెహందీ ఫంక్షన్ అంటే ఏంటో కూడా మాకు తెలీదు. మేము ఎప్పుడూ చేయలేదు, చూడలేదు కూడానమ్మా. అంటే సిటీల్లో చేస్తారు తప్ప పల్లెటూళ్ళలో తెలీదులేండి. పర్వాలేదు, అమ్మాయిని తీసుకుని మీరంతా ఇక్కడికి వచ్చేయండి, అందరం కలిసి ఇక్కడే జరుపుకుందాం. అలాగేనమ్మా, అందరం వస్తాం. మీ తమ్ముడు ఫ్యామిలీని కూడా మర్చిపోకండి అన్నయ్య గారు. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? అలాగేనమ్మా, అందరం వస్తాం తల్లి. అలాగే, ఉంటాను. అలాగే, మంచిదమ్మా. ఏమన్నారు నాన్న? అదేదో మెహందీ ఫంక్షన్ అట్టమ్మా, అందరినీ తీసుకుని రమ్మన్నారు. వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి కదమ్మా. చుట్టాలందరినీ రమ్మన్నావా అమ్మా? అవునన్నా. మీసాలో మీసాలోడా? సిరమ్మ వాళ్ళ బాబాయ్ని ముద్దుగా పిలుచుకుంటాడమ్మా మన ధనుసు బాబు. అబ్బో, వదిన్నే అనుకున్నాను. వాళ్ళ బంధువుల్ని కూడా బానే అభిమానిస్తున్నావు అన్నమాట. అర్థమైందా? అది నా కొడుకంటే భార్యనే కాదు, భార్య బంధువుల్ని కూడా ప్రేమగా చూసుకుంటాడు. ప్రేమతో కాదు, ఆ మీసాలడొస్తే ఈడి మీసాలు ఎక్కడ పీకి పారేస్తాడేమో అని భయం. ఎద్దవ్వ ఇప్పుడు ఆ మీసాలోడు వస్తే నన్ను గుర్తుపడితే బండారం మొత్తం బయటపడుతుంది. ఆపాలి, ఎలాగైనా ఆపాలి. నమస్తే అత్తయ్య. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. రండి, లోపలికి రండి. రామ్మా. కూర్చోండి అన్నయ్య గారు, కూర్చోండి. మీసాలు నన్ను చూశాడంటే నన్ను గుర్తుపెట్టేస్తాడా? అదే జరిగితే వాడిని నేను కొట్టిన విషయం మా అమ్మకి తెలిసిపోతుంది. వాడికి దొరకకూడదు. రాంబంటూ, అమ్మగారు అందరికి కూల్ డ్రింక్స్ తీసుకురా. అలాగేనమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా? ముందు మాలోడి గారు మీలో నేను చూడాలి. నేనేమైనా పెళ్లి కూతున్నా? నువ్వేమైనా పెళ్లి కొడుకువా? రాగానే చూడాలని అడుగుతున్నావు? స్నానం చేసి రెడీ అవుతున్నాడు, 10 నిమిషాల్లో వచ్చేస్తాడు. అవును, పెళ్లి రోజు దగ్గర పడింది, మీ వారు ఇంకా రాలేదే? ఎల్లుండి వస్తున్నారు. ఏం ఉద్యోగాలో ఏమిటో, పెళ్ళం పిల్లల్ని చూసుకోవడం కుదరదు. అయినా తండ్రి దగ్గర లేకపోతే పిల్లలు అడ్డదిడ్డంగా పెరుగుతారంట, పనికిమాలిన వాళ్ళ తయారవుతారంట. ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాన్న మిమ్మల్ని తిట్టేది. ఇప్పుడు నేనేమన్నానే? తండ్రి పెంపకంలో పెరగని మగపిల్లలు
వెదవల్లా తయారవుతారు అన్నాను. తప్ప అత్తయ్య అన్న దాంట్లో నిజం ఉండుండొచ్చు కదక్కా. దాని బొంద నిజం. మీ నాన్న కూడా మా నాన్న పెంపకంలోనే పెరిగాడుగా. మరి ఏమాత్రం బుద్ధిగా ఉంటున్నాడో నీకు నాకు తెలీదా? ఏదో మా తలరాతల తగలడింది, ఇలా తయారయ్యాం. ఇప్పుడు వాటి గురించి ఎందుకు, వదిలేయండి. సారీ అత్తయ్య, మా అత్తయ్యకి మాట్లాడడం తెలీదు. పర్వాలేదమ్మా. పాపం శకుంతల గారి భర్త దూరం అవడం వల్ల వాళ్ళ అబ్బాయి తండ్రి పెంపకంలో పెరగడం లేదు కదా. దాంతో అతను పనికి మాలిన వాళ్ళ తయారై ఉంటాడు. ఆ అనుభవంతో నాకు జాగ్రత్తలు చెప్తున్నారు అంతే కదండి శకుంతల గారు? నవ్వుతూ బాగానే పెట్టావుగా. అవునవును. వీడేంటి ఇంతసేపు అయినా బయటికి రాడు? బావగారు ఇంకా రాలేదేంటాంటీ? మా ఉదిన కన్నా నీకు తొందరగా ఉందేంటి? ఓ, బావగారు నేర్పించడానికి మీరిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారా? మీ అన్నయ్యని ఆడుకోవడానికి అదే ఆట పట్టించడానికి ప్లాన్లు కూడా కావాలా? చూడు ఎలా ఏడిపిస్తాను. అబ్బచ్చా, చూస్తాం చూస్తాం. మీరు మమ్మల్ని ఆట పట్టిస్తారో లేక మేం మిమ్మల్ని ఆట పట్టిస్తాము. బావగారు త్వరగా రావాలి. వస్తున్నా. మీసాలుడా, అక్కడి నుంచి పక్కకు పోరా, కనబడి వచ్చేస్తాను. ఏంటి నన్ను పిలుస్తున్నారు? రాకపోతే ఆత్మహత్య చేసుకుంటారా భగవంతుడా? ఏంటిది? సరే, వెళ్ళి డోర్ బయట నిలబడి మాట్లాడొస్తాను. వామ్మో, ఎలాగపోతే చంపురే చంపుతాడు. రాంబంటూ ఎక్కడికి? అబ్బాయి గారు పిలుస్తున్నారమ్మా. ఓ, ఓ, పిలిచింది పనివాణ్ణా? ఏంటదినా నువ్వు పైకి లేచావు? ఓ, మా అన్నయ్య పిలిచింది నిన్ను అనుకున్నావా? అదేం లేదు. మరి పైకెందుకు లేచినట్టు? చాలే ఊరుకో. ఛాన్స్ దొరికిందంటే చాలు బుర్ర తినేస్తావు. బావగారు ఎలా వచ్చేలేరు, నేనే గదిలోకి వెళ్ళి తీసుకొస్తాను. రే రే రే, ఆగురా. మావయ్య బావలు ఇంటికొస్తే అల్లుడే పలకరించాలి, మనం వెళ్ళకూడదు. కూర్చో. ఓహో, ఆ దొంగలుడు ఎందుకు రాలేదో నాకు తెలుసు నాన్న. వాడి సంగతి నేను తెలుస్తానుగా. త్వరగా రారా. ఏంటి సార్? రై, అందరికీ తలా 1 లీటర్ నీళ్ళిచ్చాయి. ఆ మీసాలడుగు మాత్రం 2 లీటర్లు నీళ్ళిచ్చాయి. దేనికి సార్? నీళ్లు తాగితే ఆ మీసాలోడు కడుపు ఉబ్బి బాత్రూంలోకి పరిగెడతాడు. ఆ చిన్న గ్యాప్ లో నేను వెళ్ళి అందరికీ కనబడి వచ్చేస్తాను. ఒకవేళ ఆయన బాత్రూమ్కి వెళ్ళకపోతే? ఈ ఇంట్లో నీ జాబ్ ఉండకపోతే? అర్థమైందిలేండి సార్, నేను వెళ్ళి నీళ్ళు ఇచ్చి వస్తాను. వెళ్ళు. నా కర్మ. రే మీసాలోడు, తొందరగా పోరా. ఆయన పోడు. వాడెందుకు పోడా? నువ్వా? అవును, నేనే. అంత కంగారు పడుతున్నావు ఏంటి బాబా? కంగారా? నన్ను అలాంటిదేం లేదు. మరి తలుపు చాటు నిలబడి ఏం చేస్తున్నావు? చి 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 చి
ఏం చేస్తున్నావు? సిగ్గుపడుతున్నాను. సిగ్గు గురించి మీకు తెలుసా? ఇంతకీ ఎవరిని చూసి సిగ్గుపడుతున్నట్లు? మీ అక్కను చూసి సిగ్గుపడుతున్నాను. కొంచెం జాగ్రత్తగా పడండి. అదే సిగ్గు, లేదంటే తేడాగాడు అనుకుంటారు. నటించలేక చస్తున్నాను ఇక్కడ. ధనుష్ త్వరగా రా నాన్న. వస్తున్నానమ్మా. ఏంటబ్బాయి పెళ్లి కూతురులా సిగ్గుపడుతున్నావు? మేమేం కొరుకు తినలేరా? వాటి ఎర్రి సిగ్గు, నేను ఎక్కడా చూడలేదు ఇలాంటి సిగ్గుమాన్ని. అన్నయ్య, అందరూ ఎగతాళి చేస్తున్నారు, తొందరగా రా. అదేంటమ్మా కొత్తగా తయారయ్యాడు? కోడలమ్మా కోడలు, అంతా కోడలు గారి మహిమ. చాలే. లేకపోతే ఎప్పుడైనా ఇంత స్టైలిష్ గా రెడీ అయ్యాడా? ఇప్పుడు వదిన ముందు కట్టింగ్ ఇవ్వటానికి ఇలా వచ్చాడు. ఎలా ఉన్నాను? నీకేంటి నాన్న, హీరోలో ఉన్నావు. అడిగింది నిన్ను కాదమ్మా, వదిన్ని. అమ్మని అడిగాను. నమస్తే మామయ్య గారు. నమస్కారం బాబు. నమస్తే చిన్న మామయ్య. నమస్కారం అల్లుడు. ఏంటి ఇంత లేట్ చేసావు? కవర్ చేసేసరికి కాస్త ఆలస్యం అయి ఉంటుంది. కవర్ చేయడం ఏంటే? అదే మేకప్ వేసేసరికి అంటున్నాను. ఉన్న పొలంగా వేషం మార్చాడంటే దీని వెనుక ఏదో ఉంటుంటుంది. హౌ మచ్ టైం అలా నిలబడతావు? కాసేపు సిట్ డౌన్. రా బావా కూర్చో, ఇక్కడ కూర్చోరా. అమ్మో, వీడి పక్కన కూర్చుంటే వీడి బాబు గుర్తుపట్టేస్తాడు. ఎక్కడ కూర్చోవాలి? అక్కడ ఖాళీగా ఉంటే ఎక్కడ కూర్చున్నావేంటి? శకుంతల, నీ నోరా తాటిమట్ట. ఆయన ఏదో కాని పని చేసినట్టు అలా మాట్లాడతావేంటి? నా కూతురు పక్కన కూర్చుంది ఆయన భర్తేగా. వాళ్ళిద్దరు భార్యాభర్తలే కదా. నువ్వెందుకు మనుంచున్నావు? కూర్చో. ఎవరైనా ఏమైనా అంటే నాలుగు ఏయ్! కోస్తా. కొయ్యను, కొయ్యనంటే కొయ్యను. నువ్వు కూర్చోమ్మా. నేను ఎక్కడో చూసినట్టుంది అల్లుడు. నాకు మిమ్మల్ని అస్సలు చూసినట్టే లేదు. లేదు లేదు, బాగా దగ్గరగా చూశాను. అది ఎక్కడో గుర్తు రావటం లేదు. నాకు కావాల్సింది అదే. ఏంటి? నాకు గుర్తుకు రావట్లేదు అంటున్నా. అయినా కొన్ని ఫేస్లు అంతే, ఎక్కడ చూడకపోయినా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. నాకు చిన్న ఆఫీస్ వర్క్ ఉంది, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఎక్కడ చూసానబ్బా?
మా ధనుష్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళెవరైనా ఎక్కడో చూసినట్టుందే అంటారు. మరి తమరి కుమారుడి గ్లామర్ ఎలాంటిది? సరే వెళ్ళి భోజనాలు రెడీ చేద్దాం. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. అత్తయ్య, పద, వర్ష. నేను వస్తాను. రా. నాన్నని చూడగానే టెన్షన్ పడుతున్నాడంటే నాన్నకి వీడికి మధ్య ఏదో ఉంది. ఏమై ఉంటుంది? అమ్మ సిరి, నాన్న బాబాయ్ ఎప్పట్లా కలిసిమెలిసి ఉంటున్నారా? మళ్ళీ గొడవలు పడుతున్నారా? వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య. ఇలా తిట్టుకుంటారు, అలా కలిసిపోతారు. లేదంటే ఇద్దరు కలిసి మా అత్తయ్యని తిడతారు. పాపం, అన్నదమ్ముల మధ్య చెల్లి నలిగిపోతుందన్నమాట. ఏంటమ్మా అత్త కూడలు గుసగుసలాడుకొని తెగ నవ్వుకుంటున్నారు? ముచ్చట్లాపి పని చూడండి. ముందు నేను చెప్పిన పని చూడు. ఆ ఉల్లిపాయలు పేస్ట్ చేయడం అయిందా? అబ్బో, నీకు కోడలొచ్చిందని పెద్ద గొప్ప. 10 ఏళ్ళు పోయాక నాకు కోడలొస్తుంది. అప్పుడు మేము ఇలాగే కబుర్లు చెప్పుకుంటాం. అంటే కూతురు పుట్టిన కోడల్ని తెచ్చుకుంటావా? సూపర్ పంచ్. అది నా కోడలంటే. చెప్తా. వర్ష, మిర్చి కొయ్యమన్నాను, కోసావా? వినిపించట్లేదు, గట్టిగా చెప్పు. ఆ మిర్చి కట్ చేయమన్నానా? నేనేమన్నా చెవిటిదాన్నా? ఎందుకలా అరుస్తావు? కాస్త మెల్లిగా చెప్పు చాలు. అది కాదమ్మా, సారీ. ఇక మీదట ఎప్పుడు నీ మీద పంచులు వేయను, సరేనా? సరిపోదు. అదేనే, నీ మీద పంచులు వేయను. ఓకే, మా ఆడపడుచు మీద వేస్తా. చూడండి అత్తయ్య. సరే త్వరగా వంట పూర్తి చేయాలి. ఆ పని చూడు. కోడల మీద ఈక కూడా వాళ్ళనివ్వవే. ఈ ఆడపడుచు అంటే ఏంటో పెళ్లి తర్వాత చూపిస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? నిన్ను మీరిద్దరూ వదిన ఆడపడుచులా కాదు, అక్క చెల్లెళ్ళలాగా ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. నాకు కలిసి ఉండాలనే ఉంది, కానీ అన్నయ్య ఒప్పుకోడుగా. నిన్ను పాపం, వీళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ పెళ్ళాగిపోతే ఏమైపోతారో. వీళ్ళని చూస్తే పెళ్లి జరగాలి అనిపిస్తుంది, వాణ్ణి చూస్తే పెళ్లి ఆపాలి అనిపిస్తుంది. ఇక దేవుడితే భారం. అమ్మా, ఆన్లైన్ లో మేకప్ కిట్ ఆర్డర్ చేశానా? అవును. అది ఇంతవరకు రాలేదమ్మా. ఫోన్ చేసి అడగకపోయావా అమ్మా? అడిగితే డెలివరీ అయిపోయింది అంటున్నారు. నువ్వు తీసుకోకుండా ఎలా డెలివరీ అవుతాయి? అదే అర్థం కావట్లేదు వదినా నాకు. డోంట్ వరీ, నా దగ్గర ఇంకో కిట్ ఉంది, దాన్నే మన ఇద్దరం వాడుకుందాం. ఎంతో కష్టపడి మేకప్ కిట్ మాయించేస్తే నువ్వు వచ్చి నా చెల్లికి మేకప్ వేస్తావా? వేవే, ఎలా వేస్తావో చూస్తా. వెళ్ళి అందరినీ భోజనానికి రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య.